గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అడ్వైజరీ కమిటీ సభ్యులను కూడా పీఏసీ మీటింగ్కు వచ్చారు. 2 కమిటీలు కలిపి సమావేశం నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా సమాలోచనలు చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరైంది. ఈ సమయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చిస్తున్నారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. చారి, ఈ కమిటీ సమావేశం అజెండా ఏంటి, డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపు క్రితమే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మొదటి సమావేశం అవడం వల్ల ఈ సమావేశం తర్వాత అడ్వైజరీ కమిటీ సమావేశం కూడా ఉంది. కానీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలోనే అడ్వైజరీ కమిటీ రెండింటిని కలిపి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువ ఫోకస్ చేయబోతుంది. వీటితో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యం, అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పార్టీ క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడం ఎలా అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చించబోతుంది. అయితే ఈ సమావేశం ప్రారంభంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి మంత్రుల మధ్య సమన్వయం కావచ్చు, మంత్రుల క్యాబినెట్లో మంత్రులు చేసినటువంటి పని తీరుకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా పార్టీ నుంచి సంతృప్తిని వ్యక్తం చేసినట్టు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. అయితే దీనికి కొనసాగింపుగా పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం మీద అందరూ ఫోకస్ పెట్టాలనేటువంటి సూచన కూడా మహేష్ గౌడ్ చేసినట్టు తెలుస్తుంది. పార్టీ నిర్మాణానికి సంబంధించి ఈ నెలాఖరులోపు మండల కమిటీలు, అలాగే బ్లాక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీలన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. కాబట్టి ఈ నెలాఖరికి ఈ కమిటీ కూడా పూర్తి కాబోతుంది. ఇక పార్టీ నిర్మాణం సంగతి ఎలా ఉంటే, అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా జనంలోకి తీసుకెళ్లడం ఎలా అనేటువంటి అంశానికి సంబంధించి కొంత సమన్వయానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద చర్చించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలని పార్టీ నాయకత్వం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కమిటీలు లేకపోవడం వల్ల ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కావచ్చు, ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి కౌంటర్ కావచ్చు, వీటి మీద కొంత గ్యాప్ అయితే కనిపిస్తుంది. వీటిని పూర్తి స్థాయిలో ఈ గ్యాప్ని ఫిలప్ చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలుకి సంబంధించి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పార్టీ పరంగా వాటిని ఎట్లా చూడాలి అనే దానికి సంబంధించి కులగణన ఇప్పటికే చేసినటువంటి నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన పార్టీ చేసింది, ప్రభుత్వం చేసింది. దానికి అనుగుణంగా కులగణన సర్వే చేసింది. వీటన్నిటి మీద చర్చించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల మీద పీఎస్సీ అలాగే అడ్వైజరీ కమిటీ నుంచి వచ్చినటువంటి సలహాలు, సూచనల మేరకు ఒక విధానాన్ని అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, కమిటీ సభ్యులంతా కూడా ఇప్పటికీ ఈ సమావేశంలో అందరి అభిప్రాయాల్ని షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి పార్టీ నుంచి ఒక సూచనని చేయబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. ఇక కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో సభను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాబట్టి వీటి మీద కూడా క్లారిటీ రాబోతుంది. రైట్ చారి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.